ఇక టాప్ 1 న్యూస్ లో పాలమూరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాలమూరు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కుంపటి అగ్గిరాజేసింది. ఆ సీట్ల కోసం గొడవకు దిగుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత వర్గీయులు కొట్టుకునేదాకా వెళ్లారు. 7 వార్డుల్లో 2 బీఫారంల లొల్లితో గద్వాల కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ తేలటం లేదు. తన వర్గానికి చెందిన 37 మందికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ బీఫారాలు అందజేశారు. మున్సిపల్ ఆఫీసులో రిటర్నింగ్ ఆఫీసర్కు ఎమ్మెల్యే వర్గం అభ్యర్థులు బీఫారాలు సమర్పించారు. సరిత వర్గానికి మొత్తం 7 బీఫారాలను అందజేశారు డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి. 7 వార్డుల్లో కాంగ్రెస్ నుంచి 2 బీఫారాలు అందజేయడంతో గందరగోళం నెలకొంది. ముందుగా ఇచ్చిన వారిదే బీఫామ్ చెల్లుబాటు అవుతుందని అధికారులు తేల్చి చెప్పడంతో సరిత వర్గం అయోమయానికి గురైంది. అయితే అధిష్టానం ఆదేశాలను లెక్కపెట్టకుండా సరిత వర్గానికి చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా చెక్ పెట్టాడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. సింధూరా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి ఆశావాహులు డీసీసీ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ నాయకులను నిలదీస్తూ ఉన్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి కూడా మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేసింది. వారిని ఒక జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో పేర్లు లేనటువంటి వారు ఆ డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజును నిలదీస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడినప్పటికీ కూడా టికెట్ రాకపోవడంపై వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వనపర్తిలో కూడా 2 వార్డులకు సంబంధించి గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో వారికి బీఫామ్లు ఇవ్వడంతో అప్పటికే విత్డ్రా బీఫామ్లు అందజేసే టైం అయిపోవడంతో వారు బీఫామ్లను వనపర్తి మున్సిపల్ ఆఫీస్ లో ఇవ్వలేకపోయారు. దీంతో వారు కావాలనే ఉద్దేశపూర్వకంగానే తమకు బీఫామ్లు లేటుగా అందజేశారని వారు కూడా కాంగ్రెస్ నాయకుల పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గద్వాల విషయానికి వస్తే గద్వాల పంచాయతీ దాదాపుగా 2 రోజులుగా కూడా కొనసాగుతుంది. అక్కడ కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత వర్గాలుగా బీఫామ్ల పంచాయతీ నడుస్తూ ఉంది. అధిష్టానం ఎంత చక్క పెడదామని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ బీఫామ్ల పంచాయతీ తేలలేదు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఫాములు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన వర్గానికి చెందినటువంటి మొత్తం 37 మందికి బీఫామ్లు అందజేశారు. సరిత వర్గానికి 7 బీఫామ్లు అని చెప్పి ఇస్తామని చెప్పి కూడా డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు వారికి అందజేశారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మనిషిగా ఉన్నటువంటి రాజీవ్ రెడ్డి ముందుగానే బీఫామ్లు 36 బీఫామ్లు ఆల్రెడీ ఎమ్మెల్యేకు అందజేయడంతో వారంతా కూడా ఉదయాన్నే వెళ్లి మున్సిపల్ ఆఫీస్ లో వారి బీఫామ్లను అందజేశారు. సరిత వర్గానికి మధ్యాహ్నం తర్వాత బీఫామ్లు అందజేయడంతో వారి అభ్యర్థులు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అప్పటికే వేరే వాళ్ళు ఈ వార్డులో బీఫామ్ అందజేశారని అధికారులు చెప్పడంతో వారంతా కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. సరిత వర్గానికి ఇచ్చినటువంటి బీఫామ్లు చెల్లలేదు. సరిత వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ గానే బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడినప్పటికీ కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వారి మాటలను లెక్క చేయలేదు. పూర్తిగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మొత్తం 37 వార్డులలో కూడా తన అభ్యర్థులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించేలా ఆయన జాగ్రత్త తీసుకున్నారు. ఆ దిశగా వ్యూహాత్మక అభ్యర్థులను నిలబెట్టారు. అయితే సరిత వర్గానికి మాత్రం ఓ రకంగా ఇది షాక్ అని చెప్పుకోవచ్చు. తన వర్గానికి చెందినటువంటి వాళ్లను గెలిపించుకొని ఆమె పట్టు నిలుపుకోవాలని భావించారు. అయితే ఆమె పట్టు నిలుపుకోవాలని భావించినప్పటికీ కూడా ఎమ్మెల్యే బీఫామ్లు రానియకుండా డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈ గేమ్ అంతా ఆడి వారికి బీఫామ్లు అందకుండా చేశారు. అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై సరిత వర్గం గుర్రుగా ఉంది. నమ్మించి మోసం చేశాడు, నమ్మించి గొంతు కోశాడని చెప్పి సరిత వర్గీయులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటు అధిష్టానం ఆదేశాలతో పాటు ఇటు మంత్రి వాకిడి శ్రీహరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు సంపత్ వంటి వారు చెప్పినప్పటికీ కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన అసలు ఆ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోలేదు. పూర్తిగా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించి ఈ విధంగా బీఫామ్లు అందకుండా చేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్గి రాజేసింది ఈ బీఫామ్ల పంచాయతీ. బీఫామ్లు అందనటువంటి ఆశావాహులు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం పైన గుర్రుగా ఉన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కూడా తమకు టికెట్లు టికెట్లు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు కూడా కొన్ని చోట్ల ఆశావాహులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అయితే నరేష్, ఎందుకు అసలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో ఇంత గందరగోళం నెలకొంటుంది? అంటే జనరల్గా ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి లేదంటే అధికార పార్టీ అభ్యర్థికి మధ్య ఫైట్ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా వాళ్ళల్లో వాళ్ళకే ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? మరోపక్క చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే గెలుపు ఖాతా ఓపెన్ చేసింది బీఆర్ఎస్. అక్కడ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఫామ్ల పంచాయతీ విషయానికి వస్తే కాంగ్రెస్ నాయకులు ఎవరికి సంబంధించినటువంటి వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. నిజంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి ఎవరికి కూడా టికెట్లు సంబంధించి డీసీసీ ప్రెసిడెంట్ నుంచి బీఫామ్లు అందజేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులకు, వాళ్ళ ఫాలోవర్స్ కి మాత్రమే టికెట్లు ఇప్పించుకునే దాని మీద దృష్టి పెట్టారు. కానీ పార్టీ కోసం పనిచేశారా లేదా ఏంటి అనేటటువంటి దాని మీద ఎటువంటి సర్వేలు చేయకపోవడము, పార్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళను టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే బీఫామ్లు ఇచ్చేసిన తర్వాత కేవలం డీసీసీ ప్రెసిడెంట్లు మాత్రమే ఈ బీఫామ్లు అందజేసేటటువంటి బాధ్యత వారి మీదనే ఉంది. బీఫామ్లు రాకపోతే మీరు వెళ్ళి ఆయన్నే అడుక్కోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే టికెట్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ టికెట్ల రానటువంటి వాళ్ళను బుజ్జగించడంలో మాత్రం ఎటువంటి చొరవ తీసుకోవడం లేదు. పూర్తిగా డీసీసీ ప్రెసిడెంట్ల మీద ఈ అంశాన్ని నెట్టేసి వారే బాధ్యులు, వారి దగ్గరనే వెళ్ళి మీరు తేల్చుకోండి, వారి దగ్గర వారే బీఫామ్లు పంపిణీ చేశారని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో డీసీసీ అధ్యక్షులను స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా వారి మీదనే వదిలేసి ఆశావాహులు ఎవరైతే రాని వారు ఉన్నారో వారందరినీ వారి డీసీసీ ప్రెసిడెంట్ల మీదకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుచరులంతా కూడా పంపించి అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనేటటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.